నియోజకవర్గంలోని ముస్లిం సమాజం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందడానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ తెలిపారు. స్థానిక గంగనమ్మపేటలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం రంజాన్ ఈద్ ముబారక్ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ సోదరులు నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ ను ప్రత్యేకంగా కలిశారు. స్వీట్లు ఖర్జూరాలు పరస్పరం తినిపించుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడారు. పవిత్ర రంజాన్ మాసంలో 4 రోజుల పాటు ఉపవాస దీక్షలు చేసిన ముస్లింల ప్రార్థనకు అల్లా ఆశీర్వాదం అందరిపైన ఉంటుందని తెలిపారు. గతంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని ప్రతి ముస్లిం కుటుంబానికి ఎంతో కొంత ఆర్థిక అభివృద్ధికి దోహదపడ్డారని గుర్తు చేశారు. నియోజకవర్గంలోని ప్రతి ముస్లిం కుటుంబానికి తోడ్పడ్డారని శివకుమార్ తెలిపారు. భవిష్యత్తులో కూడా ముస్లిం సమాజాన్ని అన్ని రంగాల్లోనూ మంచి స్థాయిలో నిలిపేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గోల్ రహీమా, నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు షేక్ దుబాయ్ బాబు, పట్టణ అధ్యక్షులు షేక్ పెచ్చింగ్ సుభాని, రూరల్ అధ్యక్షులు షేక్ ఖాజా, మైనార్టీ నాయకులు షేక్ అన్సారీ, సయ్యద్ ఖలీల్ పఠాన్ ఆసాద్, షేక్ రఘురాజ్, షేక్ మీరావలి, షేక్ మీరాంసా, షేక్ అజ్మల్, షేక్ కరీం, షేక్ సునీల్, షేక్ బాజీ, షేక్ మౌలాలి, అలీనగర్ భాష తదితరులు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి నియోజకవర్గ ముస్లిం సోదరులందరికీ సోదరీమణులకి రంజాన్ ఈద్ ముబారక్. తప్పకుండా ఆ అల్లా ఆశీస్సులతో మనందరం బాగుండాలని, మనందరం బాగుండేదానికి మన ప్రార్థనలో. ఎందుకంటే పవిత్ర ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఎంతో పరమ పవిత్రంగా సుమారు 30 రోజుల పాటు చేసే ఉపవాసం మనము మన కుటుంబంతో పాటు మన పక్కన ఉన్న సమాజం ఆ అల్లా ఆశీస్సులు ఇవ్వాలని, అలాగే ఈ ప్రాంతంలో నివసించే మనందరం బాగుండాలని, మరి ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ముస్లిం కుటుంబాన్ని అంతో ఎంతో ఆర్థిక అభివృద్ధికి తీసుకొచ్చాం. అలాగే తెనాలి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ముస్లిం కుటుంబాన్ని అంతో ఎంతో ఆర్థిక అభివృద్ధి చెందే విధంగా తీసుకొచ్చాం. రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ అల్లా ఆశీస్సులతో ఈ ప్రాంతంలో ఉన్న ముస్లింలందరికీ రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వారిని అభివృద్ధిలో తీసుకొచ్చేదానికి మీ అన్నాబత్తుని శివకుమార్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఎప్పుడూ మీ ఎడల ప్రేమ సత్సంబంధాలతో మీ అభివృద్ధిని కేవలం ఆకాంక్షించు అనే మాటే కాకుండా నిజమైన అభివృద్ధి చెందే విధంగా ముస్లిం సమాజాన్ని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఈ తెనాలి పట్టణంలో ఒక మంచి స్థానంలో నిలబెట్టేదానికి కృషి చేస్తానని చెప్పి దానికి అల్లా ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సుల్ని కోరుకుంటూ మరొక్కసారి నియోజకవర్గ ముస్లిం ప్రజలందరికీ రంజాన్ ఈద్ ముబారక్. మా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, మా ప్రీతమ నాయకులు, మా నాయకులు మమ్మల్ని ఎన్నుంటి మైనార్టీలకు అండగా తెనాలి నియోజకవర్గంలో ఆయన ఉన్నటువంటి అండగా ఎవరు లేరు. ఆయన మేమందరం మాకు ఒక అండగా ఎప్పుడు ఉంటారు. అలాగే ఈ నెల అనేది చాలా పవిత్రమైన నెల. ఈ నెల భక్తి శ్రద్ధలతో ఉపవాసాలుండి త్యాగాలు చేసి ప్రతి వ్యక్తి కూడా శాంతియుతంగా ఉండి శాంతి మార్గంలో నడిచే ఇస్లాంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఉపాసాలంటే మనం ఏదో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తినేది మానేయటం కాదు. ప్రతి చెడు పనికి ఉపవాసం చేసే ప్రతి తప్పును కూడా ఇక నుంచి మనం వదిలేయాలి, మంచి మార్గంలో నడవాలని భగవంతుడి ద్వారా మొహమ్మద్ రసూలుల్లా మా పైగంబర్ గారు మాకు ఆదేశించిన దాన్ని బట్టి మేము దాన్ని నడుచుకుంటూ ఉపవాసాలుంటే ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ పేదలకి సహాయం చేస్తూ అలాంటి సహాయ గుణమైనటువంటి మా రాష్ట్ర నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన తోడుగా మా అన్నాబత్తుని శివకుమార్ గారు వీళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ముస్లింలకి ఎప్పుడు కూడా 5 ఏళ్ళు పరిపాలనలో ఏ మత విద్వేషాలతో కానీ, ముస్లింలను టెర్రరిస్టులు అంటాం కానీ, ముస్లింలని దేశం విడిచి వెళ్ళిపోమంటాం కానీ అలాంటి వాక్యాలు లేకుండా మమ్మల్ని అండగా ఉంటూ రాష్ట్రంలో మమ్మల్ని ఆదరించిన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మా ప్రీతమ నాయకులు అన్నాబత్తుని శివకుమార్ గారికి, తెనాలి ముస్లింల తరపున ఆయన తరపున కూడా ముస్లింకి శుభాకాంక్షలు, ప్రతి ఒక్కళ్ళకి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఆయనకి ఇక్కడ మేము అందరం వచ్చి హృదయపూర్వక శుభాకాంక్షలు, ఆయనకి పండుగ శుభాకాంక్షలు తెలిసి ఆయన కూడా మాకు అలాగే గౌరవించారు. ఈరోజు మన తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో
మన గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు అన్నాపత్నం శివకుమార్ గారికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడానికి మా ముస్లిం మత పెద్దలు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం వచ్చి మా లోకల్ శివన్న గారికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా తెనాలి నియోజకవర్గంలో సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా మా లోకల్ శివన్న గారికి రానున్న రోజుల్లో మనం ముఖ్యమంత్రిగా లోకల్ శివన్న గారికి మినిస్టర్గా అల్లా ఆశీస్సులు ఈ రంజాన్ మాసంలో ఉండాలని దీవించి ఈ పెద్దలు ప్రతి ఒక్కరు కూడా దువా చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలోనే ఎన్నడూ లేని విధంగా 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు మైనార్టీలకి పెద్దపీట వేసిందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు. అదే తెనాలి పట్టణంలో లోకల్ శివన్న గారు గౌరవంగా చెప్పుకుంటున్నాం. ఈ రోజుకి కూడా ఆ క్రెడిట్ ఎవరికి రాదు కూడా. ఇంకా తెనాలి ప్రజలందరికీ మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ రంజాన్ ఈద్ ముబారక్. ముఖ్యంగా మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా అన్నాపత్యం శివన్న గారికి రంజాన్ ఈద్ ముబారక్. తెనాలి ప్రజలకి రంజాన్ ఈద్ ముబారక్. మన జగన్మోహన్ రెడ్డికి ఈద్ ముబారక్. మన తెనాలి నియోజకవర్గం అన్నాపత్యం శివకుమార్కి ఈద్ ముబారక్. మాజీ ఎమ్మెల్యే అన్నాపత్యం శివకుమార్ గారికి ఈద్ ముబారక్ తెలియజేసుకుంటాం. అందరికీ రంజాన్ ఈద్ ముబారక్. జగన్మోహన్ రెడ్డి గారికి అట్లాగే మా తెనాలి శివకుమార్ గారికి రంజాన్ ఈద్ ముబారక్. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక సేవా ట్రస్ట్ తరఫున ప్రత్యేకంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్య సోదరులలో కూడా ఉన్నటువంటి ముస్లిం సోదరులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రంజాన్ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ముస్లిం సోదరులందరూ ఆయురాగ్రహాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి రంజాన్